హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్. డియర్ ఫ్రెండ్స్, మనం ఉగాది సందర్భంగా ఈ రోజు నుంచి మనం లైవ్ ఎగ్జామ్స్ అనేది మన తెలుగు స్టడీ సర్కిల్ యాప్ లో మనం ఈ రోజు ప్రతిరోజు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది 90 డేస్ ప్రోగ్రామ్. గమనించండి, ఒకసారి గమనించండి. 90 డేస్ ప్రోగ్రామ్. మరి 90 డేస్ ప్రోగ్రామ్ లో ముందుగా మీకు సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ముందు రోజే మీకు సిలబస్ ఇచ్చి మరుసటి రోజు మీకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ముందుగా వీక్లీ సిలబస్ ఇవ్వడం, అంటే సోమవారం నుంచి శనివారం వరకు సిలబస్ ఇచ్చి వాటి మీద డైలీ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ ఎగ్జామ్స్ అనేది అంటే సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి, చూడండి, ఈ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అంశాలు, అంటే ఇక్కడ ఒక 1 వీక్ సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత మరొక 1 వీక్ ఏమో మెథడాలజీ, ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు. ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా ఎగ్జామ్ నిర్వహించుకుంటాం. అయితే ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఎప్పుడు ఉంటాయని అడిగితే 6 PM, డైలీ 6 PM ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 24 అవర్స్ వరకు మీరు రాసుకునే వెసులుబాటు అయితే దీన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి డియర్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్స్ మనం చూసినట్లయితే ఎవ్రీడే సాయంత్రం 6 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు 5:59 ఎగ్జామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. 24 అవర్స్ అంటే 1 డే అనేది మన అక్కడ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది మన తెలుగు పండితులు మరీ ముఖ్యంగా జీకే కరెంట్ అఫైర్స్ ని అశ్రద్ధ చేస్తారు. మన జాబ్ రావాలంటే కేవలం మీరు సాహిత్యం గానీ లేదా టెక్స్ట్ బుక్స్ గానీ లేదా ఈ మెథడాలజీలో మీరు ఎక్కువ మార్కులు సాధించినంత మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. కరెంట్ అఫైర్స్ కూడా చాలా కీలకం. 10 మార్కుల జీకే కరెంట్ అఫైర్స్ లో ఖచ్చితంగా మనకి 10 ప్రశ్నలు అనేది కరెంట్ అఫైర్స్ నుంచి, అంటే 5 మార్కులకు తగ్గకుండా కరెంట్ అఫైర్స్, ఒక్కొక్కసారి అయితే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ప్రతిరోజు కూడా మిమ్మల్ని కరెంట్ అఫైర్స్ చదివించే విధంగా ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకు, అంటే ఈ 9 PM కి కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ కరెంట్ అఫైర్స్ రోజుకి 10 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ముందు రోజు జరిగినటువంటి ఈవెంట్స్ మీద, అంటే వర్తమాన కాల అంశాలు కదా. ఈ రోజు 9వ తారీఖు, ఈ రోజు కూడా ఎగ్జామ్ ఉంది 9 గంటలకి. అంటే నిన్న 8వ తారీఖు కదా, 8వ తారీఖు జరిగినటువంటి సంఘటనలు అన్ని కలిపి ఈ రోజు రాత్రి 9 గంటలకు మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ అంశాలు అనేది ఖచ్చితంగా మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే వీటిని ఈజీగా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఇలా ఎప్పటికప్పుడే మనం నేర్చుకున్నట్లయితే అప్పుడే కరెంట్ అఫైర్స్ అనేది మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలం. మిత్రులారా గమనించండి. అట్లాగే మీరు గమనించినట్లయితే ఇక్కడ 6 PM కి మనకి సాహిత్యం, మెథడాలజీ ఇవన్నీ కూడా ఉంటాయని అన్నాం. అలాగే ఎవ్రీ సండే ఏం చేస్తామని అడిగితే స్టాక్ జీకే అండ్ పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ప్రతి ఆదివారం కూడా జీకేకి సంబంధించినటువంటి, అంటే స్టాక్ జీకేకి సంబంధించినటువంటి 20 ప్రశ్నలు, అలాగే పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి 20 ప్రశ్నలు, ఇలా ప్రతి ఆదివారం కూడా వీటిని కవర్ చేసుకుంటాం. ఇలా మనం కవర్ చేసుకున్నట్లయితే ఒకవైపు మనకి కంటెంట్ కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు, అట్లాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇలా మనం 90 డేస్ ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 9వ తారీఖు 9/4/2024 ఇతిహాసం పురాణం, అంటే ఈ రోజు సాయంత్రం 6 గంటలకి మీరు ఇతిహాసం పురాణం మీద ఎగ్జామ్ రాయబోతున్నారు. అలాగే 10వ తారీఖు అయితే ప్రబంధం, శతకం రాయాలి. అలాగే 11వ తారీఖు అయితే నవల, నాటకం, నాటిక, ఏకాంకిక రాయాలి. 12వ తారీఖు అయితే కథ, కథానిక, గల్పిక అనేటువంటి అంశం మీద ఎగ్జామ్ ఉంటుంది. 13వ తారీఖు అయితే వ్యాసం, లేఖ అనేటటువంటి అంశాలు ఉంటాయి. మరి ఇక్కడ 14వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ జీకేకి సంబంధించినటువంటి సిలబస్ ను కూడా ముందు రోజు మీకు ప్రకటించడం జరుగుతుంది. ఏం చదవాలనేది అప్పుడు మీరు చదివితే, అంటే జీకే ఉన్నదనుకోండి, ఉదాహరణకి ఐక్రాస్ కోసం చదవండి అని చెప్పి ముందుగా మీకు చెప్పడం, దాని మీద ఎగ్జామ్ పెట్టడం. పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి సిలబస్ ను ఆధారంగా చేసుకుని దాన్ని కూడా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు గమనించాలి ఏంటంటే, పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువ సిలబస్ ఇచ్చున్నాడు. మొత్తం సిలబస్ మీద మాత్రం మనం అయితే ఎగ్జామ్స్ నిర్వహించడం పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మొత్తం సిలబస్ మీద మనం ఎగ్జామ్స్ నిర్వహిస్తే కనీసం అదే 6 నెలలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్ గా ఏదైతే వస్తుందనేసి కొన్ని టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ఆ టాపిక్స్ ని బేస్ చేసుకుని పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది మనం ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మాత్రం మీరు గమనించాలి. అలాగే కంటెంట్ ఎగ్జామ్ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీడే రాత్రి 9 గంటలకు ఉంటుంది. మరి
ఇవన్నీ కూడా కేవలం ఓన్లీ ఎగ్జామ్ బ్యాచ్ కోసం మీరు జాయిన్ అయినట్లయితే 599 మీరు పే చేసినట్లయితే, అంటే 599 రూపాయలు మీరు పే చేసినట్లయితే ఈ ఎగ్జామ్ బ్యాచ్ లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. 90 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. అయితే మీరు గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే 599 పే చేస్తారో మీ అందరినీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి, మనకి గమనించినట్లయితే అంటే ఇది ఓన్లీ ఎగ్జామ్ బ్యాచ్, లైవ్ ఎగ్జామ్, ఇదంతా కూడా లైవ్ ఎగ్జామ్ అని అన్నాం. అయితే చాలా మంది ఏమడుగుతున్నారంటే, సార్ మాకు ప్రీవియస్ పేపర్లు కూడా అనాలిసిస్ చేయండి సార్ అని అడుగుతున్నారు చాలా మంది. ప్రీవియస్ పేపర్లు, మరి ప్రీవియస్ పేపర్లు అనాలిసిస్ చేసినప్పుడు ఓన్లీ మనం అంటే చాలా మంది ఈ మధ్య మనం ఏం చేసామంటే తెలంగాణకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ని లైవ్ లో ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ని లైవ్ లో ఇవ్వడం జరిగింది. అయితే చాలా మంది తెలంగాణ అభ్యర్థులు ఏమంటున్నారంటే, సార్ మరి సాహిత్యం అంటే 10th క్లాస్ కంప్లీట్ అయింది కదా, అంటే టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేశారు కదా, అలాగా సాహిత్యానికి సంబంధించినటువంటి అంటే ప్రాచీన సాహిత్యం కోసం చెప్పండి సార్ అని కొంతమంది, ఆధునిక సాహిత్యం కోసం చెప్పండి అని కొంతమంది, కవితోద్యమాలు కొంతమంది అడుగుతున్నారు, సాహిత్య విమర్శ కొంతమంది అడుగుతున్నారు, జానపద సాహిత్యం కొంతమంది అడుగుతున్నారు. అయితే నా ఆలోచన ఏంటంటే, మీ అందరికీ న్యాయం చేసే విధంగా, మీ అందరికీ ఉపయోగపడే విధంగా ప్రీవియస్ పేపర్ల అనాలిసిస్ అనేది ఒక బ్యాచ్ నిర్వహించాలనుకుంటున్నాను. మరి దానికి సంబంధించి ఈ యొక్క లైవ్ క్లాసులు కూడా మన యాప్ లో అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక 20 క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణకి నన్నయ్య యుగం ఉన్నదనుకోండి, ఇక్కడ నన్నయ్య యుగం అంటే ఈ నన్నయ్య యుగాన్ని ఒకదాన్ని తీసుకుందాం. ఈ నన్నయ్య యుగం తీసుకొని ఈ నన్నయ్య యుగంలో గత ప్రశ్న పత్రాలు ఏమొచ్చాయి 2012 సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో మన తెలంగాణలో జరిగినటువంటి టీజీటీ పీజీటీ పేపర్లను అలాగే జిఎల్ పేపర్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టుకొని ఈ నన్నయ్య యుగంలో వచ్చినటువంటి ప్రశ్నలు అన్ని కలిపి ఒక సెషన్ తీసుకొని మొత్తం అక్కడ వివరించడం జరుగుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, మొత్తం ఆ పేపర్లని అనాలిసిస్ చేసేసరికి నన్నయ్య యుగం అంతా కంప్లీట్ అవుతుంది. నన్నయ్య యుగ సమకాలికలు కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత శివకవి యుగం, తెక్కన యుగం, ఇలా యుగ విభజన ప్రకారంగా రోజుకో టాపిక్ మనం కంప్లీట్ చేసినట్లయితే సాహిత్యం అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఇలా అన్ని విషయాలు అంటే ఓన్లీ కంటెంట్ కి సంబంధించినటువంటి అంటే టెక్స్ట్ బుక్స్ గానీ, లేకపోతే సాహిత్యం గానీ, లేకపోతే కవితోద్యమాలు గానీ, ఇవన్నీ కూడా మనం ఇలా వివరిస్తాము. మరి ఆ లైవ్ బ్యాచ్ మీరు కావాలనుకుంటే, లైవ్ అనాలిసిస్ కావాలనుకుంటే 999 పే చేయాలి. 999 పే చేయాలి. అయితే ఇక్కడ నేను అందుకే మీ అందరికి ఉగాది సందర్భంగా ఏం చేశానని అడిగితే, ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థుల యొక్క కోరిక మేరకు మెంటర్షిప్ బ్యాచ్, అంటే మనం ఒక్కొక్క కోర్సును ఒక్కొక్క విధంగా అమ్మితే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి అవగాహన చేసుకొని, ఉదాహరణకి సాహిత్య విమర్శకు ఒక 500, లేదా కవితోద్యమాలకు ఒక 500, లేదా ప్రాచీన సాహిత్యానికి ఒక 500, ఇట్లా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క 500 పెట్టుకొని పోయినట్లయితే మీకు చాలా ఎక్కువగా బర్డెన్ అవుతుంది. ప్లస్ సిలబస్ కూడా మనం కవర్ చేయలేం. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే మెంటర్షిప్ బ్యాచ్ అంటే ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థుల యొక్క కోరిక మేరకు మెంటర్షిప్ బ్యాచ్. మరి మెంటర్షిప్ బ్యాచ్లు ఏముంటాయి సార్, మెంటర్షిప్ బ్యాచ్ యొక్క ఉపయోగం ఏంటి సార్ అని అడిగితే, చివరి వరకు కూడా అంటే డిఎస్సి ఎగ్జామ్ అయినంత వరకు కూడా మెంటర్షిప్ బ్యాచ్ లో మీకు మంచి గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మెంటర్షిప్ బ్యాచ్లు ఏముంటాయంటే, ఎప్పటికే మనం రికార్డ్ చేసినటువంటి వీడియోస్ ఉంటాయి. అంటే వీడియో క్లాసులు అనేవి ఉంటాయి. వీడియో క్లాసులు అంటే ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము, కవితోద్యమాలు, సాహిత్య విమర్శ, తెలుగు భాష మీద ఇతర భాషా ప్రభావాలు, భాషా రూపాలు, అలాగే వ్యాకరణ అంశాలు, టెక్స్ట్ బుక్ కి సంబంధించినటువంటి అంశాలు, మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా రికార్డెడ్ వీడియోస్ అన్ని ఉంటాయి. ఒకటో పాయింట్. అలాగే ఇందులో ఈ వీడియోకి సంబంధించినటువంటి సుమారుగా 200 పైబడి మనం ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టాము. ఈ 200+ ఎగ్జామ్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు రాసుకునే విధంగా ఇందులో వెసులుబాటు ఇవ్వడం జరిగింది. రెండోది. మూడోది ఏంటంటే, మనం భవిష్యత్తులో లైవ్ క్లాసులు చెప్దాం అనుకుంటున్నాం కదా. ఏంటి లైవ్ క్లాసులు అంటే పేపర్ అనాలిసిస్. ఈ పేపర్ అనాలిసిస్ కూడా ఈ యొక్క మెంటర్షిప్ బ్యాచ్ లోనే మీకు అవకాశం కల్పించడం జరుగుతుంది. నాలుగో అంశం ఏంటంటే, లైవ్ లో మనం పెట్టినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ప్రారంభిస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్జామ్స్ కూడా మనం మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 300కి పైగా వీడియోస్ అంటే రికార్డెడ్ వీడియోస్, అట్లాగే 200కి పైగా ఆల్రెడీ మనం అప్లోడ్ చేసినటువంటి ఎగ్జామ్స్ తో పాటుగా మనం వీడియో ఇక్కడ మనం చూసినట్లయితే లైవ్ క్లాస్ అంటే
ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ ఏదైనా చేసినట్లయితే ఆ లైవ్ క్లాసులన్నీ కూడా మీకు ఈ మెంటర్షిప్ బ్యాచ్ లో ఉంటాయి. అయితే ఈ మెంటర్షిప్ బ్యాచ్ అనేది వాస్తవానికి అయితే మిత్రులారా గమనించండి, 5000 రూపీస్. ఇది మనం చూసినట్లయితే 5000 రూపాయలు ఉన్నటువంటి ఈ మెంటర్షిప్ బ్యాచ్ అనేది ఉగాది సందర్భంగా మనం ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకి కేవలం 2000 రూపాయలకే మన యాప్ లో ఏపీ మరియు పీజీ తెలంగాణ అభ్యర్థులకి జస్ట్ 2000 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. అయితే మాకు సార్ ఓల్డ్ వీడియోస్ కానీ, ఓల్డ్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఇవేమి మాకు పేపర్ అనాలిసిస్ కానీ ఏమీ అవసరం లేదు సార్, కేవలం మేము ఈ ఎగ్జామ్సే రాస్తామని అనుకుంటే మాత్రము మీకు చెప్పాను కదా 599 ని ఫోన్ పే చేయండి. 7207905316 అనే నెంబర్ కి ఫోన్ పే చేయడం ద్వారా కేవలం ఎగ్జామ్స్ మాత్రం మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నా యొక్క సలహా అయితే మాత్రము ఖచ్చితంగా మెంటర్షిప్ బ్యాచ్ కానీ జాయిన్ అయినట్లయితే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మెంటర్షిప్ బ్యాచ్ లో ఓల్డ్ వీడియోస్ తో పాటుగా మనం కొత్తగా ఏదైనా అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఎగ్జామ్స్, మెయిన్ లైవ్ ఎగ్జామ్స్ అనేది మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మెంటర్షిప్ బ్యాచ్ గాని మీరు చేరినట్లయితే ఈ 90 days ప్రోగ్రామ్, ఈ 90 రోజులు మనం పెట్టుకున్నటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు మరలా ఎగ్జామ్ బ్యాచ్ లో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని కూడా మీరు రాసుకునే అవకాశం ఉంటుంది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా మీకు మెంటర్షిప్ బ్యాచ్ లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని అప్పటికప్పుడు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, మరి మన ఎగ్జామ్ బ్యాచ్ లో గానీ లేదా మెంటర్షిప్ బ్యాచ్, అంటే మెంటర్షిప్ బ్యాచ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనేది మీరు అది గమనించండి. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులు ఒకవేళ అది కాదు సార్ మేము కేవలం ఎగ్జామ్ బ్యాచ్ కే జాయిన్ అవుదాం అన్నా కూడా 7207905316 అనే నెంబర్ కి మీరు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఆ యొక్క నెంబర్ కే మీరు మెసేజ్ చేసినట్లయితే మిమ్మల్ని ఎగ్జామ్ బ్యాచ్ లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. మరి మిత్రులు గమనించాలి, ఈ రోజు అయితే ఇతిహాసం పురాణం మీద ఫ్రీ ఎగ్జామ్ అనేది 6 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే నిన్న జరిగినటువంటి అంశాల మీద కరెంట్ అఫైర్స్ అయితే 9 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు ఫ్రీ ఎగ్జామ్ అనేది వినియోగించుకోండి. కొత్త సంవత్సరంతో కొత్తగా అడుగులు వేస్తారని, ఖచ్చితంగా ఉద్యోగ సాధనలో మీకు నేను తోడుంటానని మాటిస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలతో మీ యొక్క గౌరీ శంకర్ సార్. థ్యాంక్ యూ.